రే ఏమైందిరా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? రే నాకు నువ్వు తప్ప ఇంకోరున్నారా? అవునరా, ఏదున్నా నీకే చెప్పుకుంటా కదా. అవునరా. తను నన్ను వదలను భయపెడుతుందిరా. ఎవరు తనుకున్నారు, ఎవరు తను, ఎలా పరిచయం, ఇంటికి బాగుంటారా? చొంగ దాచడం ఆపురా. సర్లే కానీ ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. నిన్న పోరు కొట్టి కొట్టించావా? అదేరా, మొన్న తెచ్చిన మందు బాటు అయిపోయిందా అని అడుగుతూ. అది కొట్టినా బాగుండేది. ఒక అయ్యం ఇన్వైట్ చేశా. క్లారిటీగా చెప్ప. అరే నేను ఒక్కడిని కూర్చొని ఓజా గేమ్ ఆడారా. కాలికి పోయి కంపన్నా తగిలించుకున్నట్టు ఒక దయ్యం వచ్చి నాకు తగులుకుంది. అది ఇప్పుడు నాతో ఆడుకుంటుందిరా. దయ్యంతో డేటింగా? ఇంత ఎక్సైటెడ్గా ఉన్నావేంద్రా నువ్వు? అంటే దయ్యమైన అమ్మాయే కదరా. యూ డాటీ. లే కదా. సర్లే కానీ నైట్ ఏమైనా జరిగిందా? అంటే అదేరా, ఆహా కహా. మర్సీ కావా చల్ తో పోయి. అరే ప్లీజ్ రా, ఐఎమ్ సో ఎక్సైటెడ్ రా. ఫస్ట్ నైట్ విత్ దయ్యం. ఎలా ఉంది టైటిల్? అంటే ఇప్పుడు ఏంద్రా, స్టోరీ మొత్తం మంచిగా చెప్తే అక్కడ కూర్చొని వ్లాగ్ చేస్తావా? నువ్వు జానీ సీన్స్ అవుతానంటే నాకు కెమెరామెన్ అవడానికి ఎటువంటి సిగ్గే లేదురా. నీకు చెప్తున్నాయి కూడా. ఏ జానీ సీన్, సరే ప్లీజ్ కంటిన్యూ. రే జానీ సీన్స్, ఏమైందో చెప్పరా. అరే నీకు ఆటలు ఉందారా? చెప్తాడు అసలు అర్థం కావట్లేదురా. నిన్నట్టుండి ఏ మిర్రర్లో చూసినా తనే కనిపిస్తుందిరా. అంటే ఇప్పుడు మిర్రర్లో పొడి అమ్మ బట్టే ఏమైందిరా? ఇక్కడ కూడా వచ్చేసిందిరా. ఎవర్రా? కూస్ట్రా. ఎక్కడ్రా? ఇక్కడ లేదే. సారీ, ఎక్కడ్రా? ఇదిగో అర్థంలో. షిట్ మ్యాన్, అర్థంలో ఉంది కదరా, అందట్లేదురా. ఎలారా? ఇంత కరువులో ఉన్నావేంట్రా నువ్వు? కరువు కాదురా, అరువు. నువ్వేమైనా హెల్ప్ చేస్తావేమో అని. సిగ్గు, శరం, మానం, మర్యాద, పౌరుషం ఏమన్నా ఉన్నాయా నీకు? ఒకటి మర్చిపోయావురా, శృంగారం రా. దానికంటే నీ టార్చర్ ఎక్కువ అవుతుందిరా. నేను పోతా. టెన్షన్ ఎందుకు దండగా, బండిబాబు నీకు తోడుండగా. ఈవినింగ్ సిట్టింగ్ చేద్దాం, ఏం చేయాలో ప్లాన్ చేద్దాం. ఇప్పుడు వెళ్ళి పని చూసుకుందాం. ఏంట్రా ఇంత లేటు? తొందర తీరా డోరు. శోభనం పెళ్లి కొడుకులా రెడీ అయ్యి వచ్చావేంట్రా? అంటే ఫస్ట్ టైం అమ్మాయిని కలవబోతున్నా కదరా, అందుకే ఈ గెటప్. అది అమ్మాయి కాదు, దయ్యం రా. అదే నా ధైర్యం రా. అమ్మాయి అనుకో హర్ట్ అయింది, అది దయ్యం అనుకో ఆల్రెడీ చచ్చింది. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. తొందరగా డోర్ తీరా, తట్టుకోలేకపోతున్నాను. నీకుంటదిరా. ఏ వణుకుతున్నావు ఏంటి? జరే పక్కకులే, అద్దాలు పట్టుకో, జరుగు. రే బంటే బానే ఉన్నా? ఏమైందిరా రే? రే బంటే, ఫస్ట్ టైం రా ఇలాంటి ఎక్స్పీరియన్స్. షీ సో రొమాంటిక్. నిన్ను కొట్టిందిరా అది? అలాగేనా టచ్ చేసింది కదరా. రే ఇంకా ఎందుకురా లేటు, డోర్ తీరా. ఆగలేకపోతున్నాడు రా, డోర్ తీరా. రే పదరా. ఎక్కడ్రా? నాకు మాత్రం ఏం తెలుసురా. అరే ఏంట్రా ఇవన్నీ? దేవుడి ఫోటో ఏంటి, బెల్ట్ ఏంటి, చీపురు ఏంటి, ఆ చెప్పులేంట్రా? దయ్యం నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి సెట్ చేసుకున్నారా ఇవన్నీ? ఏం మాట్లాడుతున్నావురా? సచ్ ఎ క్రూయల్ థాట్ రా ఇది. తను అలా భయపెడతావా ఏంటి? దయ్యాన్ని అలా కుక్క పిల్లలాగా వదిలేయాలరా. అది చెంగు చెంగుమని తిరుగుతుంటే దానికి సంతోషం, మనకి ఆనందం రా. రే బంటి చాలా ఓవర్ చేసినావు. దాని సంగతి నీకు తెలియదురా. నీకే తెలియదు దాని గురించి. దాన్ని వశపరచుకోవాలంటే ఓచా బోర్డ్ గేమ్ ఆడడం కాదురా. నోటీస్ బోర్డులో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాన్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? అభి దేకో మేరా ప్యార్ కా పంచనామా. నేను వెళ్ళి డీల్ చేసుకొని వస్తా, నువ్వు ఇక్కడే కూర్చో. ఈడేంటో ఈడి విధానాలు ఏంటో. దయ్యమా, హవాయామి సోకులాడి స్వప్న సుందరి,
హవాయమి చింత చెట్టు కాడ చింతామణి హవాయమి సుడు సుడు లక్ష్మి సుబ్బలక్ష్మి హవాయమి. అరే నువ్వు దాన్ని పిలుస్తున్నావా, ఏదైనా చెయ్యని హింట్ ఇస్తున్నావా? పిల్లోడులా ఉండు, మూసుకొని పక్కన కూర్చో. నీకుందిరా, నీకుంది. హవాయమి హవాయమి. మీరు మారరా, ఎప్పుడు ఫ్లిక్కరింగ్ ఎంట్రీలు సినిమాల్లో చూసి చూసి బోర్ కొడుతుంది, కొత్తగా ట్రై చేయొచ్చు కదా. చింత చెట్టు కింద చింతామణి హవాయమి. ఎస్, ఐ వాంట్ దిస్ టచ్, ప్రెస్ ఇట్ హార్డ్. అబ్బా, షీ సో రొమాంటిక్. దయ్యాల్లో కూడా ఇంత రసికత్వం ఉంటుంది అనుకోలేదు. ఇంకా ఇంకా గట్టిగా, షీ సో వైల్డ్. అబ్బా, ఇంకా ప్రెస్ ఇట్ హార్డ్. ఇంత వైల్డ్గా ఉందంటే ఒక్కసారైనా దీని ఫేస్ చూడాలి. నువ్వేంట్రా ఇక్కడ? దయ్యం వచ్చేసినట్టుందిరా. ఎక్కడ్రా ఎక్కడ్రా? ఇక్కడ నీ అబ్బా, నువ్వు కంగారు పడి దానికి కంగారు పెట్టావు. అది చూడు సిగ్గుతో పారిపోయింది. రేయ్, ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ కి నువ్వు మాట్లాడేదానికి కొంచెమైనా సంబంధం ఉందారా? ఉంది. నేను వెళ్ళి దయంతో డీల్ సెట్ చేసుకుని వస్తా. ఈ లోపు నువ్వు బ్లింకిట్లో పైనాపిల్ జ్యూస్, స్వీట్స్, అగరబత్తీలు ఆర్డర్ పెట్టేసి. ఇవన్నీ ఎందుకురా? లత్కోర్ క్వశ్చన్ అడక్కు. వాటితో పాటు హెల్మెట్ ప్యాకెట్ ఒకటి, 2 ఆర్డర్ పెట్టేసి ఎక్స్ట్రా. ఓకేనా? నీ హెల్మెట్ కి ఇన్సూరెన్స్ ఉందా? దరిద్రుడా, ఏం జరుగుతుంది ఈడ? నేను వెళ్ళి లోపలికి వెళ్తున్నాను. నువ్వు ఒక రఫ్గా 30 minutes టైం పట్టచ్చు, ఒకవేళ 1 hour కూడా పట్టచ్చు. నువ్వు కంగారు పడకు, నీకేమైనా బయట పని ఉంటే చూసుకో. ఓకేనా? బాయ్. దయ్యంతో దబిడి దిబిడి ఆడుతా అంటావేంట్రా? ఈ దినం నీకు దినం రా. రే బంటి, బానే ఉన్నా? రే రే బంటి, రే బంటి. ఆర్డర్ చేసావా? ఇదిగో. ఇది ఎందుకురా? నొప్పులు తగ్గడానికి. అంటే నిన్న నైట్. ఎస్, సేమ్ టు సేమ్ అదే రిపీట్ అయింది. బయట పడిపోయింది కదా. కుళ్ళ పొడి చేసింది మామ. రే 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 రే, ఇప్పుడు ఏం చేద్దాంరా? దాన్ని ఎలాగో బయటికి పంపించాలరా. ఫస్ట్ ఏం చేద్దాం రా? ఇన్స్టాగ్రామ్లో చేతబడులు చేస్తాం అని చెప్పి పోస్టులు పెడతా ఉంటారు, అలాంటి కాంటాక్ట్ అవుదాం. అరే మంచి ఐడియా రా. అరే ఇదివర నెంబర్. హలో, సారీ, రాంగ్ టైంలో కాల్ చేసినట్టున్నా. ఈడోడు రా, దయ్యాన్ని దెబ్బేసినట్టు మాట్లాడతాడు. నన్ను అడుగుతావేంట్రా? అన్ని నన్నే అడుగుతావు. హలో, చెప్పండి, ఎవరు కాల్ చేసింది, ఏంటి సమస్య? సార్ ఇప్పుడు దయ్యం మనల్ని కొడితే పెయిన్ కిల్లర్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా సార్? ఈ టైంలో కాల్ చేసి ఏం అడుగుతున్నారా? మరి ఈ టైంలో ఎందుకు కాల్ చేసాం సార్? మా ఇంట్లో ఒక దయ్యం ఉంది, దాన్ని పంపించేయాలి. సరే, నేను కాశీలో ఉన్నాను, వచ్చిన తర్వాత మాట్లాడతాను, మీరు మాత్రం జాగ్రత్త. ఓకే సార్. మీరు ఎలాగో కాశీలో ఉన్నారు కదా, వచ్చేటప్పుడు ఒక 1 లీటర్ గంగా వాటర్ తీసుకురండి సార్, పాపాలు కడిగేసుకుంటాం. మూసుకొని ఫోన్ పెట్టరా. రే, అవసరమా ఇవన్నీ? చెప్పన్నాడు. ఈ డ్రెస్ బాగాలేదు, ఈ డ్రెస్ కూడా బాగాలేదు. ఏంట్రా, ఏమైతుంది? అంటే మొన్న నువ్వు నాకు చెప్పినప్పటి నుంచి ఎందుకో దయ్యం నా వెనకలు పడుతున్నట్టుందిరా. మొన్న ఏదో అన్నావురా మరి. దయ్యం అయితే ఏంటి, అమ్మాయే కదా, పైకి ఎక్కేస్తా, ఎక్కేసి రక్కేస్తా. ఏమైంది నాన్న ఇప్పుడు? అంటే ఇది ఒక పనిష్మెంట్ లా ఉందిరా. తీరిందా? ఇప్పుడు తీరిందా? మొన్న నా వెనకాల ఇలా పడుతూ ఉంటే ఓ నవ్వుతూ తిరిగావు కదరా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఏం చేద్దాం రా? చేద్దాం, చేసేదో బాగా చేద్దాం. ముందు మేనేజర్ కాల్కి రమ్మంటున్నాడు, పద. అది కాదురా బండి బాబు, మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి మనకి కాన్ఫరెన్స్ హాలే కావాలా ఏంటి? పదా, మనం వెళ్ళి బయట మాట్లాడుకుందాం, పదా. పదా. నేను ఫస్ట్ హ్యావ్ ఎ నైస్ డే మ్యామ్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నేను మీకు ఒక అద్భుతమైన గెస్ట్ ని పరిచయం చేయబోతున్నాను. తను రీసెంట్ గానే మా ఇంట్లోకి అండ్ మా లైఫ్ లోకి వచ్చింది. తన్ని చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్. వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. వచ్చేసి కెమెరా ముందుకి గెస్ట్లు వెయిట్ చేస్తున్నారు. ఒక్క 2 seconds. తొందరగా వచ్చేసి ఒక్క నిమిషం ఫ్రెండ్స్, తను ఏదో బెట్ చేస్తున్నట్టుంది. వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ ఫ్రెండ్స్. బుద్ధి ఉందా లేదా నీకు? డెవిల్ కి డీసెన్సీ ఉండాలా, పిలిచినప్పుడు రావాలి కదా. ఇండీసెంట్ డెవిల్. సరస్సు అంటే తను ఏదో కిచెన్ లో బిజీగా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేశారా, వెనకల నుంచి తను పాస్ అయింది చూసారా? నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా తను ఫ్రీగా ఉన్నప్పుడు పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అరే నీ పని అమ్మ, ఇటు చేసే పనులకు నా సావుకు వస్తుంది. చెప్పరా. అరే నువ్వు కొంపలు కూర్చొని ఏం చేస్తున్నావు రాడా? దయ్యం సింగిల్ గా ఉంటుందని చెప్పి దానికి కంపెనీ ఇవ్వడానికి వచ్చాను రా. అరే నేను నీకు చెప్పిన పని తప్ప నువ్వు అన్నీ చేస్తున్నావురా. అరే పోయి స్వామీజీ గాని ఇంటికి ఎట్లా తీసుకురావాలో చూడరా అంటే నువ్వు ఏం చేస్తున్నావు ఇంట్లో కూర్చొని? రిలాక్స్ రిలాక్స్. నువ్వు ఫస్ట్ ఇంటికి వచ్చేసి ఆ దయ్యం తన మనోభావాలు ఏవో షేర్ చేసుకుంటానంటే ముఖాముఖి ప్లాన్ చేశాను. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు జల్దీ రారా పాకి. రే రెడీగా మొత్తం షూట్ చేద్దామా? రేపంటి మనకెందుకురా ఈ పాడ్కాస్ట్లు ఇవన్నీ? నాకు అవసరం రా, ఎందుకంటే నెక్స్ట్ బిగ్ బాస్ కి నాకు పోర్ట్ఫోలియో అవుతుంది. నాకు కొనుక్కుతున్నాయిరా. కెమెరా అనకుండా చూసుకో. స్టార్ట్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ విత్ పిశాచి. ఇవాళ మన ముందుకు వస్తున్నారు పెళ్లి కాకముందే సచ్చి పిశాచిలా మారి తన మనోవేదాన్ని మనతో పంచుకోవడానికి వస్తున్నారు పిశాచిక పంచనామా. లెట్స్ వెల్కమ్ మనోరమా. రే చేసింద్రా. అసలు మీరు ఎందుకు సచ్చారు? మీ చావుకు గల కారణం ఏంటి? అసలు ఎందుకు ఇదంతా? మీరు ఎక్కడ ఉంటారు? మీకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? అవి మాతో పంచుకోవాలనుకుంటున్నారా? అరే ఆపు. మనిషివా దయ్యానివా? ఓ దయ్యమే కదా. నీకు సభా మర్యాద తెలీదా? కామన్ సెన్స్ లేదా నీకు? మీ దయ్యం కమ్యూనిటీ రూల్స్ లో ఇవే నేర్పించారా? మనుషులతో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా నీకు? సరే ఏడవకు. నీ ఆన్సర్ హుమ్ అయితే అదే చెప్పు. నేను దానికి తగ్గట్టుగా క్వశ్చన్స్ అడిగి నేను ఏదో మేనేజ్ చేసుకుంటా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్, ఇంతకీ నా చుట్టూ దయ్యాలున్నాయా? అరే బంటి, ఇది ఒక్కసారి లాగమని చెప్పు. ఇది చాలా చిన్నది, కొంచెం హార్డ్గా కావాలి నాకు. ఎవరి దయ్యం రీసెంట్గా వచ్చిందా? హార్డ్గా బిహేవ్ చేస్తుంది ఏంటి? ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. అరే బంటి ఎందుకురా నీకు? మీ దయ్యాల కమ్యూనిటీలో రూల్స్ ఎలా ఉంటాయి? ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళని మీరు టార్గెట్ చేస్తారు? ఒకవేళ నచ్చితే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమైనా ఉంటుందా? నా కొడుకులు. హలో సార్ చెప్పండి. అరే పెచ్చన కొడకల్లారా, అసలు మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా? దెయ్యంతో ఏం పనులు రవి? ముందు అడి ఫోన్. రే బంటి ఇగో నీకే ఫోన్, మాట్లాడి సావు. అరే మెంటల్ నా కొడక, దెయ్యంతో బ్రాడ్కాస్ట్ ఏంట్రా? ముందు అర్జెంట్గా అక్కడి నుంచి పారిపోండి, లేదంటే మార్నింగ్ కల్లా పాడిగట్టేస్తారు. అర్థమవుతుందా? ఏం సార్ బుద్ధిగా ఇంటర్వ్యూ చేస్తా అంటే ఫోన్ చేసి మరి డిస్టర్బ్ చేస్తారు. రే మీకు అర్థం కావట్లేదు, అది చచ్చి 10 రోజులు కూడా అవ్వలేదు, ఇంకా పెదకర్మ కూడా అవ్వలేదు. నీ మెడ కొరికి రక్తం తాగేస్తుంది. పారిపో. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావు ఏంటి? అయినా రాత్రిపూట ఎల్ఐసి పాలసీలు అమ్ముతారా? మాకు అవన్నీ ఇంట్రెస్ట్ లేవు. ఏ మీరా? మరి ఇంత నీట్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎలా ఉన్నారేంటి? అది నా ప్రొఫెషన్, ఇది నా ప్యాషన్. పదండి. ఇల్లు ఎవరిది? నాది సార్. ఉంది, ఈ ఇంట్లో సమస్య ఉంది. అందుకే మిమ్మల్ని పిలిచింది. రండి. ఇక ప్రసంగి, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. నా రూమ్ ఎక్కడ? ఇదిగోండి సార్ ఇక్కడ. దట్వే సార్ ప్లీజ్. చెప్పొచ్చు కదా ఏమైంది? అరే నిన్ను నమ్మొచ్చిన గోస్ట్ రూమ్లోకి పరాయి మకాన్ని ఎట్లా పంపిస్తారా? ఫీల్ అవుతుంది గోస్ట్. పాపం రా. కరువు నువ్వు. అరే నమ్మొచ్చు అంటావా? నాకు ఆయన చూస్తే కొంచెం ధైర్యంగా ఉందిరా. పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు రా, దయ్యాలకు దెబ్బేసిన లాగా. రండి సార్. పూజ సామాగ్రి మొత్తం సిద్ధం చేశారా? సాంబ్రాణి కూడా రెడీగా ఉంది సార్. అయితే తలస్నానం చేసి నువ్వే తలకు పూసుకో. దెయ్యం ఎక్కడుంది? లోపల సార్. కన్విన్స్ మీకు? అయితే మనం బయటే పూజ చేద్దాం.
ముగ్గు ప్యాకెట్ ఇవ్వండి. సరే ఇప్పుడు 6 చుక్కలు ముగ్గేస్తే బెటరా 12 చుక్కలు ముగ్గేస్తే బెటరా? సార్ ఒక పని చేయండి సార్, రథం ముగ్గేయండి, ఆడు దానిలోకి ముంబై వెళ్ళిపోతాడు. సారీ సార్. స్వామి రండి కూర్చోండి. నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు ఇక్కడ కూర్చో. నేను అక్కడ ఎందుకు కూర్చోకూడదు? ఆల్రెడీ ఈశాన్యంలో బరువు ఉంది, నువ్వు ఇక్కడ కూర్చో. రేయ్, మూసుకొని కూర్చోబే. పూజ మొదలెడదామా? అంటే 11:30కి లాగౌట్ చేస్తా స్వామి పూజ, ఇప్పుడు రాదు. అది నువ్వు అనుకునే పూజ కాదు, ఈ పూజ వేరు. సీరియస్గా ఉండు. ఇద్దరు నా చేతుల్లో పట్టుకోండి. నాకు ఈ ఆట వచ్చు. నువ్వు పూజ అయ్యేలోపు ఇంకొకసారి ఇలాంటి కామెడీలు చేసావంటే నేను నరికేస్తా. మూసుకొని స్వామి చెప్పేది విను. సారీ స్వామీజీ. అవాహయామి. సార్ 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 లెవెన్ సార్. స్వామీజీ బానే ఉన్నారా స్వామీజీ? దాన్ని చూసి మూర్చిపోయారా? ఈ మధ్య నైట్ షిఫ్ట్లు ఎక్కువ అవడం వల్ల నిద్ర సరిగా లేక హెల్త్ కొంచెం పాడైంది. మెడిసిన్స్ తీసుకున్నా, అంతా సెట్ అయిపోతుంది. మనం ఇప్పుడు పూజ స్టార్ట్ చేద్దామా? ఎందుకురా కాసేపు రెస్ట్ తీసుకొచ్చి అప్పుడు మొదలెడదాంలే పూజ. నీ అబ్బా నోర్మోయ్. లేకపోతే ఏంట్రా రోగి స్టోన్ తీసుకొచ్చి చేతబడి చేయిస్తే ఇవన్నీ వర్కౌట్ అవుతాయంట. నీ డౌట్స్ అన్నిటికి ఇప్పుడే క్లారిఫై చేస్తా. ఎవరు ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? నీకు కావాల్సింది ఇచ్చేస్తే వెళ్ళిపోతావా? చెప్పు 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 చెప్పు. ఒక పని చేయండి, దాన్ని తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేసుకో, మేము ఎక్కడ కూర్చొని చప్పట్లు కొట్టుకుంటాం. రేయ్ నోర్మోయ్ రాను. ఏదో ఒకటి చేయండి స్వామి, భయం వేస్తుంది. ఇప్పుడు దీన్ని అష్టదిగ్బంధనం చేశాను, ఎటు కదలలేదు. ఏం కావాలా నీకు? నాకు వీడే కావాలి. వాడెందుకు పిల్లోడు? నేను అనుకో కొంచెం బొద్దుగా ఉన్నాను, నీకు బాగా యూజ్ అవుతాను, నేను ఫ్రెండ్ కోసం ప్రాణమైన ఇస్తాను. దా నన్ను యూజ్ చేసుకో, యూజ్ చేసుకో. దెయ్యాన్ని కూడా వదలవారా? అంటే సింగిల్స్ ఎంతగా కానీ స్వామి, ఇంతవరకు ఏ అమ్మాయిని ముట్టుకోలేదు. దానికి చిక్కావంటే చింతకాయ చితికి టేకు చెక్క అవుతుంది. నువ్వు చెప్పు ఏం కావాలి? నాకు వీడే కావాలి. నాకు భయం వేస్తుంది స్వామి. ఐ లవ్ యూ. నువ్వే కావాలి. నీకోసమే వచ్చా, నీతోనే ఉంటా. మనుషులతో లవ్ ఏంటే? వెళ్ళి ఏ పిశాచన్నా చూసుకో. లేదు నాకు వీడే కావాలి. నీ అమ్మ అప్పటి నుంచి వాడే కావాలి వాడే కావాలంటావు. నాలో లేని వాళ్ళు ఏముంది, ఏదో కొంచెం బొద్దుగా ఉంటాను అంతే. దీన్ని ఇప్పుడు బంధనం చేస్తాను. వెళ్ళి ఒక గాజు సీసా తీసుకురండి. ఇంకేది దొరకలేదారా? మొన్న స్టాక్ లో ఇదే మిగిలింది స్వామి. అందులో మందేదిరా? ఇందాకే తాగేసి తీసుకొచ్చా. నీ అబ్బా. సరే దీన్ని ఊరు చివరున్న శ్మశానంలో మర్రి చెట్టు కింద పాతి పెట్టండి. దీన్ని పాతి పెట్టి తిరిగి వచ్చేటప్పుడు ఎవరైనా పిలిచినట్టు అనిపిస్తే అస్సలు వెనక్కి తిరగొద్దు. వెళ్ళండి. ఓకే స్వామి. పాపం బుజ్జిముండా. రే లేకేదా ముందు గుంత తవరా. తొందర పదరా, బాటిల్ పగిలిపోయిందిరా. బాటిల్ పగిలిపోవడం ఏందిరా? బాటిల్ ఎట్లా మొదలు కొడతారా నువ్వు? కాలు బాటిల్ మీద పడి పగిలిపోయిందిరా. పిచ్చోడు వారు అట్లా ఎట్లా మొదలు కొడతారా? అరే తొందర స్టార్ట్ చేయరా, వెళ్దాం పదరా. అరే హే బంటి. కదా